జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు. నలు దిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు. మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. ప్రవీణ్, శ్యామల, కోటేశ్వరరావు, పాషా, పి శ్రీధర్ వీళ్ళు స్వర్గస్థులైనారు కావున ఒక 2 నిమిషాలు అందరం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు డాక్టర్ ఆనంద్. నేను బి సెక్షన్ లో చదువుతున్నాను. డాక్టర్ మానస. నాకు 2 కొడుకులు, ఒకళ్ళు 10 years ఓల్డ్, ఇంకొకళ్ళు 4 years old. నేను ప్రస్తుతం మెట్పల్లి నియర్ జైత్యాల లాప్రోస్కోపిక్ సర్జరీ ప్రాక్టీస్ చేస్తున్నాను. మెట్పల్లిలో తిరుమల నర్సింగ్ హోమ్, ఇట్స్ 50-bedded హాస్పిటల్. అన్ని బ్రాంచెస్ ఉన్నాయి, బేసికలీ కార్డియాలజీ అండ్ జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్.
నా పేరు పి బుజ్జి కన్నయ్య. ఓకే ఒప్పుకోకపోతే నా పరిస్థితి ఒప్పుకోండి కొంచెం తర్వాత సంగతి రా, ముందు ఒప్పుకోండి చేతులు లేకుండా. నేను వరంగల్లో ప్రస్తుతానికి ఉంటున్నాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సబ్ ఇంజనీర్ ఇన్ ఎల్పిటి. నేను వరంగల్లో ప్రస్తుతానికి నివాసం ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. ఇద్దరు పిల్లలు, ఒక భార్య. ఓకే, బాబు వయసు 9 సంవత్సరాలు, మా పాప వయసు 5 సంవత్సరాలు. ప్రస్తుతానికి సబ్ ఇంజనీర్గా వరంగల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఎవరు ఆల్ఫాబెట్ వాళ్ళు తెలుసుకుని పైకి రండి. నా పేరు బిల్లు ప్రెసిలా. మా హస్బెండ్ శాంతారావు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను, పర్సనల్ ఆఫీసర్ గా. చిన్నప్పుడు ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ అంటే ఈజీ గుర్తుంది. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు 9 years, చిన్న బాబు 5 years. హైదరాబాద్. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. బాయ్స్ సెక్షన్ కదా, ఎవరిని చేయలేదు. సుదర్శన్ కుమార్ అంటే సుదర్శన్ కుమార్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్. అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తాను. 7 years అయింది అక్కడికి వెళ్ళి BTPS కి. అంటిల్ దెన్ వర్క్ చేశాను సబ్ ఇంజనీర్ గా. 2000 లో నేను సబ్ ఇంజనీర్ గా జాయిన్ అవ్వాను. స్కూల్లో ఉన్నప్పుడు అనుకునేవాడిని అనమాట, మీరందరూ అందరూ ఎంప్లాయీస్ పిల్లలు, మేము బయట అనమాట. అయితే నేను అప్పుడే ఈ వర్క్ చేస్తే KTPS లోనే వర్క్ చేయాలనే ఎయిమ్ నాకు ఉండేది. ఆ ఎయిమ్తోనే సరే సరే అది వేరే విషయం. అయితే అప్పటి నుంచి నేను 9th క్లాస్ లో అనుకున్నాను అనమాట, మీరందరూ అంటుండేవాళ్ళు మా డాడీ ఏడి, మా డాడీ ఇది అలా అంటుంటే మేము బయట వాళ్ళం కదా, కొంచెం అనిపించేది అరే వీళ్ళలో ఎలా కలుస్తామా అని. తర్వాత అనిపించింది ఈ వర్క్ చేస్తే పాలవచ్చలోనే వర్క్ చేయాలని. అలా అని నా ఈ గోల్ని ఫిక్స్ చేసుకున్నా. యాక్చువల్గా ఇంజనీరింగ్ చేస్తే జాబ్ వస్తుంది అనే విషయం నాకు తెలియదు. 10th అయిపోయాక ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అప్పటికి సీప్ రాశాను, సీప్లో ర్యాంక్ వచ్చింది. సరే డిప్లొమా చేద్దామని చెప్పి డిప్లొమా చేశాను, ఎలక్ట్రికల్ జాయిన్ అయ్యాను. తర్వాత 99లో నోటిఫికేషన్ పడింది. ఆఫ్టర్ 92 తర్వాత నోటిఫికేషన్ అప్పటి వరకు ఏమీ లేదు. 92లో కొంచెం రిక్రూట్మెంట్ జరిగిందంట. 100%లో 98 మార్క్స్ని నేను అటెంప్ట్ చేశాను. అందులో ఒక 4 మార్క్స్ తగ్గాను. అప్పటి వరకు నేను అనుకోలేదు, నేను ఇంత బాగా చదవగలను నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు నేను అంత ట్రై కూడా ఎప్పుడు చేయలేదు, చదవాలి చేయాలని. ఎగ్జామ్స్ వస్తే చాలు అప్పుడు చదువుకోవచ్చింది అని నోట్స్ కూడా రాసేవాడిని కాదు. స్కూల్లో ఉన్నప్పుడు హోంవర్క్ చేసేవాడిని కాదు. పుస్తకాలు చూసుకుంటే హెడ్ మాస్టర్ పట్టుకున్నారు లారీ. స్టెల్లా మేడం ఏం చేసిందంటే నుంచోబెట్టి
విజయభాస్కర్ రెడ్డిని నల్లేంద్ర అందరు కొడతాడు మేడం అంది యుపిక్ దానికి తట్టుకోలేక గట్టిగా నవ్వేశాను. ఎందుకైతే మేడం పిలిచి కొట్టింది నన్ను. ఇక్కడి నుంచి రక్తం వచ్చింది, ఇక్కడి నుంచి బాగా కొట్టేసింది. బాగా కొట్టిన తర్వాత బయట కూడా నిల్చోబెట్టి అక్కడ జనగణ మన పాడే దగ్గర నువ్వు బయట సపరేట్గా నిల్చోవాలి. సరే బయట నుంచి హెడ్ మాస్టర్ నుంచి హెడ్ మాస్టర్ కూడా బాగా కొట్టాడు. సరే ఓకే, ఇది స్కూల్లో ఏదో చిన్న గుర్తు చేసుకుందాం అనుకున్నాం. అయితే అట్ ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అలాటెక్ తెలంగాణ, వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పరిస్థితి ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. ఆన్ ప్రమోషన్ నేను అక్కడ ఏడీగా జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఒక 5 years ఉండాల్సి వస్తుంది ఏడీగా చేయాలి. సరే మా మిస్సెస్ వర్కింగ్ యాజ్ టీచర్ ఆన్ కృష్ణా డిస్టిక్. అసలు నేను అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకోవాలంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ లేవు, చాలా కష్టపడాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు ఆవిడ అక్కడ, నేను ఇక్కడ 5 సంవత్సరాలు అటు ఇటు షెట్లింగే సరిపోయింది. అందుకే ఆన్ ప్రమోషన్ నేను అక్కడికి వెళ్ళాను. నౌ షీ ఈజ్ వర్కింగ్ దగ్గరలోనే పనిచేస్తుంది, ఒక 12 kilometers. ఒక బైక్ మీద ఆటో అడ్డం వచ్చింది, దానికి తగిలి ఆ బ్రిడ్జ్ మీద నుంచి పడిపోయింది. కింద 25 feet కింద పడిపోయింది. పెల్విక్ బోన్ ఫ్రాక్చర్ అయింది. మాకు 3 months మాత్రానికి బెడ్ రెస్ట్, అంటే బెడ్ మీద నుంచి కదలలేదు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇంక ఏంటంటే ఇక ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి ఇక తెలంగాణకి రాలేనని చాలా బాధగా ఉంది. అప్పటి వరకు నేను పాల్వంచలో ఉన్న 7 సంవత్సరాలు కూడా వీళ్ళెవరు కనిపించలేదు. వచ్చింది కూడా అందుకేరా, మీరందరూ కలుస్తారని. మాట్లాడాలంట చేసుకోవాలి ఎక్కువ. నెక్స్ట్ నగేష్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మెమరబుల్ కోసమే తప్ప వేరే ఏం లేదు. నేను బిజినెస్ మ్యాన్ పాల్వంచలో రైస్ మిల్ మాది. నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి ఏమో 3rd class, చిన్న అమ్మాయి ఏమో UKG. అరే నేను వెళ్ళిపోయాను. ఓకే అయితే శ్రీనివాసరావు, నేను ప్రస్తుతం టీసీఎస్లో జాబ్ చేస్తున్నా. నాకు ఒక పాప నిత్యశ్రీ, అతనికి 8 years. నా భార్య పేరు రోజారాణి అండ్ పాప డిఏవి స్కూల్లో చదువుతుంది. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నా పేరు విజయ్ కుమార్. నేను ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ ఒరిస్సాలో ఉన్నాను. ఒక భార్య, 2 పిల్లలు. అందరికీ సభకు నమస్కారాలు. రాజా వాసిరెడ్డి కిరణ్ కుమార్ అంటారు. రాజా వాసిరెడ్డి రాజా ఎక్కడి నుంచి వచ్చారు? దివ్య చేస్తున్నాను. మా మిసెస్ పేరు పెద్మ, మాకు ఓ పాప పేరు సంచిత. అందరికీ అమ్మాయిలు లేరా? గీతా